హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టింది ఎందుకు అంటే కనుక నా బర్త్డే కోసము. అసలు ఎలా వస్తుంది ఏంటి అని వచ్చే వరకు డౌట్ ఉంటుండే. వచ్చినాక మొత్తం క్లియర్ అయిపోయినాయి. అంత బాగుంది డ్రెస్. టెంపుల్ వేర్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. లైట్ గోల్డ్ షేడ్లో ఉంటుంది. అసలు ఎంత బాగుంది అంటే కనుక నాకు చాలా నచ్చింది. చూస్తున్నారు కదా, నేను వేసుకున్న తర్వాత నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కనుక ఈ ఈ ఫ్యాన్కి పాకెట్స్ వచ్చాయి. అసలు గర్ల్స్కి పాకెట్స్ వస్తే కనుక ఎంత హ్యాపీనెస్. నాకైతే చాలా నచ్చేసింది. మీలో ఎంతమందికి పాకెట్స్ వచ్చిన డ్రెస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇంతకీ ఈ డ్రెస్ నాకు ఎలా అనిపించింది? ఇది ఎవరు నాకు గిఫ్ట్ చేయలేదండి. ఇది సెల్ఫ్ గిఫ్టింగ్ అనమాట. మన కోసం మనం గిఫ్ట్ చేసుకోవడం, ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో నాకు తెలియదు, కానీ సెల్ఫ్ గిఫ్టింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ తెలుసా. మన కోసం ఒకరు గిఫ్ట్ చేసేది ఏముంది చెప్పండి. మనకంటూ మనం కొన్నిసార్లు ఒక స్టెప్ తీసుకోవాలి అని అంటే కనుక మనకు నచ్చింది మనం తీసుకోవాలి. లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటివి ఎంజాయ్ చేయాలి. ఇంకెందుకు లేట్, మీకోసం మీరు ఇప్పుడు సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకుంటున్నారు కమెంట్ చేయండి. మీరు ఇంకా ఈ డ్రెస్ విషయానికి వస్తే కనుక మీరు కరెక్ట్ సైజ్ ఆర్డర్ చేసుకోండి. కొంచెం ఎక్కువ వస్తుంది. నేను లాస్ట్ టైం ఎస్ ఆర్డర్ చేశాను, అది కొంచెం లూజ్ అయిపోయింది నాకు. కరెక్ట్గా ఈసారి ఎక్సెస్ అయితే ఇదిగో ఇలా ఉందన్నమాట. స్టిచెస్ వేయకుండానే కరెక్ట్గా ఫిట్ అయింది. కరెక్ట్గా మీ సైజ్ ఆర్డర్ చేసుకోండి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ డ్రెస్ ఇంకా నైట్ టైం వేసుకుంటే కనుక మీరే హైలైట్ అయిపోతారు. అంత బాగుంది ఈ డ్రెస్. యోక్ పార్ట్ అంతా కూడాను ఇట్లా నార్మల్ డిజైన్ వచ్చింది. ఇంకా చున్నీ విషయానికి వస్తే కనుక మీరే చూస్తున్నారు కదా ఎంత హైలైట్ ఇచ్చారో. నిజం చెప్పాలని అంటే అండర్ 400లోనే వచ్చేసింది నాకు ఈ డ్రెస్. ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను. కావాలంటే లింక్ కోసం కమెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండర్ 400లో 3 పీస్ కుర్తా సెట్ అంటే చాలా బెటర్, వర్త్ ఇట్ అని చెప్పాలి. ఇంకా బర్త్డే కదండి, టెంపుల్కి వెళ్ళిపోతే ఎలా చెప్పండి. అందుకని చెప్పి టెంపుల్కి వచ్చాము. నేను ఎంత బ్లెస్డ్ అంటే కనుక మేము వెళ్ళింది శివాలయంకి. నా కోసము వాళ్ళు అక్కడ వాటర్ ఇచ్చి మన చేతితోనే అభిషేకం చేయిస్తున్నారండి శివుడికి. నాకు చాలా బాగా అనిపించింది. అంతే కదండి, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టు ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు అని అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా? అయితే కమెంట్ చేయండి ఎక్కడ చూసినట్టు అనిపించిందో. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. టెంపుల్ అంటేనే అదొక వైబ్ కదండి, పీస్ఫుల్నెస్కి పర్ఫెక్ట్ మీనింగ్ అనమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అని అంటే కనుక కూర్చున్నంతసేపు కూడాను ఆ శివుడిని చూస్తూ కూర్చున్నాము. ఎంత పీస్ఫుల్గా, ఈ మైండ్లో ఇంకేం ఉండదు. ఇంకా నా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం చిన్న షాపింగ్ చేసుకున్నాము అని చెప్పేసి ఇలా జూడియో మీద పడ్డాము. అసలు చెప్పుల కలెక్షన్ అయితే కనుక చాలా ఉంది ఈసారి, చాలా బాగున్నాయి. అందరూ వాళ్ళ సైజు వెతుక్కుంటే మాత్రం నా కళ్ళు మాత్రం చిన్న క్యూట్ దాని మీద పడ్డాయి. భలే ఉంటాయి కదండి చిన్నపిల్లల డ్రెస్సులు. మీలో నాలాగా ఎంతమంది ఉన్నారు అంటే మీ సైజ్ డ్రెస్సులు కాకుండా ఇలా చిన్నపిల్లల డ్రెస్సులు ఎత్తుక్కునే వాళ్ళు? ఇంక ఈ రోజ్ ఫ్లవర్ అయితే నాకు టెంపుల్లో ఇచ్చారు, నాకు చాలా నచ్చింది. ఇంకా ఇది నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీ బర్త్డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేయండి. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అని అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.